వీడియో షూట్ చేయడానికి ఈ ప్లేస్‌కి వచ్చినప్పుడు ఒక అతనితో నేను మాట్లాడాను. అతని కాన్ఫిడెంట్ చూసి అతన్ని కూడా ఇంటర్వ్యూ చేయాలనిపించింది నాకు. అతను ఏం చేస్తాడంటే మేకలు కాసుకునే వృత్తి చేస్తుంటాడు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఒక వృత్తి ఎంత కాన్ఫిడెన్స్‌నిస్తది, ఎంత ధైర్యాన్నిస్తదో ఇప్పుడు ఈ రోజుల్లో జాబ్ చేసేటోళ్ళు డిప్రెషన్ అని, ప్రెషర్ అని, పీక్స్ లెవెల్‌లో హెడ్‌ఏక్‌లు, మైగ్రేన్‌లు, బ్యాక్ పెయిన్‌లు తెచ్చుకొని చాలా టార్చర్ అనుభవిస్తున్నారు. అతన్ని చూసిన తర్వాత మీకు రిలీఫ్ మీకు కలగొచ్చేమో అనుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు సన్యాసి అండి. సన్యాసి. సన్యాసి గారు మీరు అంటే నేను ఇలా వెళ్తున్నప్పుడు మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని చూసి మాట్లాడాను మీతో పాటు. మీ వీడియో తీసుకుందాం అనేసి ఆగాను. ఎలా స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? మీకు ఏమనిపించి స్టార్ట్ చేశారు ఇది? ఏమనిపించిందంటే ఏ పనికెళ్ళా దేనికెళ్ళా సాల్తనే కాదు. హ్మ్. ఆటిలో పెట్టి ఇట్లా అలా కొనుక్కోను అనుకో. హ్మ్. ఇంట్లో ఇబ్బంది తీరిపోతుంది. హ్మ్. అలాగని వీటి వల్ల బోలెడు లాభం వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఒక ఉద్యోగమో, వ్యాపారమో లేకపోతే ఇంకేదో కూలి పని చేసుకునేటోళ్ళకి దానికి ఇంత సంపాదన వస్తది అనేసి ఉంటది కదా! ఇప్పుడు మేకలు కాస్తారు. ఎప్పుడో ఒక మేకలో 10 మేకలు కొన్నారనుకోండి. ఒక సంవత్సరం వీటిల్లో తిప్పారనుకోండి. మీకు ప్రతి నెల ఆదాయం ఎలాగొస్తది? అదేమంటే వాటిల్లో అమ్ముకోవచ్చు. దాని మీదనే ఇంట్లో డబ్బులు ఇప్పుడు వాడుతాయి అట్లుంటే. ఇప్పుడు నేనే ఒక ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ వృత్తిలోకి వద్దాం అనుకున్నాను. అంటే ఎంత డబ్బులు ఉండాలి? ఎన్ని డబ్బులు పెడితే ఎన్ని డబ్బులు నెలకు వస్తాయి? లేకపోతే సంవత్సరానికి వస్తాయి? ఎలా ఎలా ఉంటది? 10 మేకలు కొనుక్కుంటే సంవత్సరానికి 10 అవుతాయి మనం తినగా. 10 అవుతాయి కాబట్టి మళ్ళీ 10కి 10 మనకి 10కి వెళ్తే ₹1,00,000 పెట్టి కొనుక్కుంటాం. మళ్ళీ 10 మేకలు మనం కొన్ని ఒగ్గించుకొని మళ్ళీ ₹1,00,000 10 ఆటిలో అమ్ముకోవచ్చు. అంటే ₹1,00,000 మనం దీని మీద పెట్టుబడి పెడితే ఒక సంవత్సరం తర్వాత 1,50,000 వస్తాయి. 1,50,000 ₹5,00,000 పెట్టి కొనగా ఇంకా 1,50,000 వస్తాయి. అంటే ₹1,00,000 మీ పెట్టుబడి పక్కన పెట్టేసి ఇంకొక 1,50,000 వరకు మీకు ఆదాయం వస్తుంది. అది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకొని జీవనాధారం దాచుకుంటుంటాం. 10 మేకలు మీరు కొని ఒక సంవత్సరం పాటు పెంచితే వీటికి ఏమైనా ఇబ్బందులు వచ్చేవి ఏమైనా ఉంటాయా? ఇబ్బందులు వచ్చినప్పుడు అలాంటి ఇబ్బంది ఏమి లేదు, మందులు ఉన్నాయి. మీరు ఎన్ని మేకలతో స్టార్ట్ చేశారు? 10 మేకలతో స్టార్ట్ 10 మేకలతో స్టార్ట్ చేసాం. అలాగా ఒక 60 వరకు పెంచాం. 60 వరకు పెంచారు. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నట్లు? 6 లక్షలు ఉన్నట్టు. మీరు ₹1,00,000తో స్టార్ట్ చేశారు. మీ ఖర్చులు, మీ ఇంటి ఇబ్బందులు అన్ని పోను మీ దగ్గర ఇప్పుడు 6 లక్షల ఆస్తి ఉంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదవలేదండి. చదవలేదు. ఫస్ట్ నుంచి చదవలేదు. ఈ మేకలు కాసుకునే వృత్తి మీకు అసలు ఎందుకు చేయాలనిపించింది? ఎప్పుడు చేయాలనిపించింది? ఇదే ఎందుకు వచ్చింది మీకు? ఇదే చేయాలని ఎందుకు వచ్చింది? చేయాలంటే పనికెళ్ళి ఉండండి. మీరు పనికెళ్ళేవారు. పనికెళ్తేప్పుడు డబ్బులు తెచ్చుకొని అంత పనికెళ్ళి అన్ని డబ్బులే తెచ్చుకుని ఇంట్లో వేసినా డబ్బులు చదివి కాదు, తినడానికి ఇబ్బంది పడిపోయారు. మీరు కూలి పనికి వెళ్ళినా సరే ఆ డబ్బులు మీకు సరిపోయేది కాదు, ఇబ్బంది పడిపోతుంటారు. అలాగని వాళ్ళతో ఏదో బాధపడి రోజు చేసినా అలాగా సరిగ్గా డబ్బులు ఇచ్చేవారు కాదు. అలాగ వెళ్ళిన తర్వాత ఒక ఏదో ఇబ్బంది అయ్యి మనం ఉండిపోను అనుకో, మళ్ళీ 4 రోజులు రానిచ్చారు కాదు, ఉండిపోమని. మీకు మళ్ళీ కూలి పనికి రానిచ్చేవారు కాదు. మళ్ళీ 4 రోజులు దొక్కబెట్టారు. దొక్కబెట్టేసి మళ్ళీ 4 రోజులు మరి పనికి వెళ్ళిపోతే ఇంట్లో ఇబ్బంది కదండి. అవునండి. ఏడుతంటాం ఇంట్లోనూ. అవును. ప్రతిదినే. ఇప్పుడు మీరు ఆ చెట్టు ఎక్కారు కదా, చెట్టు పైకి ఎక్కారు, కిందకి దిగారు. ఈ మధ్యలో ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు. ఉద్యోగం చేసుకునేటోళ్ళకి, వ్యాపారం చేసుకునేటోళ్ళకి ఇలాంటి ప్రమాదాలు ఏమి ఉండవు కదా? దానికి ఎందుకు ఉండవండి. కరెంటు లైన్ మ్యాన్ మరి అతను స్తంభాలు ఎక్కుతాండ్రు, ఎక్కడో చెట్లు వైర్లు మన ఉంటాయి, అవి నరకడానికి వెళ్తాడు. ప్రమాదం లేదని గ్యారెంటీ అతనికి. అవునండి. ఏదో ఫ్యాన్ కింద కూర్చొని 4 గోడల కింద కూర్చొని వర్క్ చేసుకుంటారు. మీరు అలా కాక చెట్లు అమ్మట, పొట్ల అమ్మట, గొట్ల అమ్మట తిరుగుతుంటారు కదా, మీకు అది ఇబ్బంది అనిపించదా? ఇల్లు కాలి ఫ్యానింగ్ ఇస్తారు ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. మరి వాళ్ళు తిరగాలి కదా, ఎండా వానక తిరుగుతాండ్రు కదా. మరి మామూలు ఇలాగే తిరుగుతాను ఏంటండి, ఒకళ్ళు మోసం చేయకంట మనం కష్టపడి మనం బతికితే చాలు. కరెక్ట్. మన పిల్లలు మన పిల్లలని ఒకడు మన చెప్పకంట. ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడం వల్ల నేను మీకు వీడియో చేస్తున్నాను అన్నమాట. అంటే నేను చాలా మందిని చూసాను, చదువుకొని ఉద్యోగాలు రావట్లేదనో, లేకపోతే వచ్చిన ఉద్యోగాల్లో శాలరీ సరిపోవట్లేదనో, మేము ఎందుకు పనికిరామనో, సూసైడ్లు చేసుకుంటే చచ్చిపోదామనేంతవరకు వెళ్ళడం, రాత్రులు నిద్ర పట్టుకున్న డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. డిప్రెషన్ అంటే ఇంకా వాళ్ళకి ఆలోచనలు అలా తిరుగుతుంటాయి అనమాట. మీరు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు దీనివల్ల? వీటి వల్ల సంతోషంగా ఉన్నాం. ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నారు? ఇల్లు కట్టుకున్నాం వీటి వల్లే. కొద్దిగా మూల కొనుక్కున్నాం. భూమి కూడా కొన్నారు? పెళ్ళి అయిపోయింది. ఇద్దరు బాబులే. ఇద్దరు బాబు. మీ బాబులు కూడా ఈ వృత్తిలోనే పెడతారా? చదివిస్తానండి. కొద్దిగా ఏవైనా తెలియాలి కదా వాళ్ళకి. మరి మీకు ఎలాగో ఉద్యోగాలు అవన్నీ వృధా అనిపిస్తుంది కదా, మరి వాళ్ళు చదివిపించి ఆ ఉద్యోగాల్లో జాయిన్ చేసి వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పెట్టడం? వాళ్ళు కూడా ఇదే వృత్తిలో పెట్టచ్చు కదా. అంటే కొద్దిగా ఏవైనా తెలుసుకోవాలి కదా, బస్సు అయినా ఏదైనా. ఇప్పుడు నాకు డాక్టర్కి ఫోన్ చేయాలంటే టెస్ట్లతో ఫోటో తీయమంటాను, మనకు తెలుస్తుంది కాదు. అదే చదువు ఉంది అనుకో, టెస్ట్లతో ఫోటో తీసి పెట్టుకోగలరు.
దేనికైనా. అంటే తెలివితేటల కోసం చదివి తెలివితేటల గురించే కానీ ఉద్యోగాలు వచ్చేస్తే ఉద్యోగాలు పెద్దలు అయిపోతారు. ఉద్యోగాలు వాళ్ళు వస్తాయి. అదే మన పని ఉందని మనం ఒకళ్ళు అడగక్కర్లేదు. మా నాన్నకి మొన్న మా నాన్న వెళ్ళాడు మేకలతో. నాయన ఇవాళ ఒక రోజు వెళ్ళమ్మా అని అన్నాడు. ఇప్పుడు మనమే ఆస్తి మన ఇష్టం. చాలా ధైర్యంగా బతుకుతున్నారు. చాలా ఏ ధైర్యంగా ఇబ్బంది బతుకుతాం. లేకుండా. ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా. ఏటి లేకుండా ఒక మెయిన్ ఒక ₹1,00,000 అప్పు తెచ్చుకున్నా అదేటి చేస్తుందిలే నాకు ఉంటుంది. ఆ, అప్పు తెచ్చుకున్నాం ₹1,00,000 అప్పు ఒకటికడ తీసుకున్నా ఆ అప్పు ₹1,00,000 ఏటి చేస్తుందిలే నాకు అన్నట్టు ఉంటుంది. 10 మేకలు అమ్మితే ఇప్పుడే ఆడికి అర్జెంట్ కావాలని తెచ్చిగలి. ఇప్పుడు ఉద్యోగాలు చేసినప్పుడు 10,000 కావాలా. ఆడి శాలరీ పడితే కానీ వీడికి ఇవ్వలేడు 10,000. ఆడికి ఇప్పుడు నెలకో ఇప్పుడు పడుతుంది శాలరీ. నాకు అలా కాదు, ఇవాళ తీసుకుని రేపు కావాలంటే రేపు ఇచ్చిగలడు. ఇప్పుడు ఎంత మీరు కాన్ఫిడెంట్గా అంటే చాలా ధైర్యంగా నమ్మకంగా ధీమాగా మాట్లాడారు కదా. చాలామంది ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇంత ధీమాగా ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏదో ఒకటి చెప్తారనేసి ఇక్కడ అదే మీతో మాట్లాడడానికి వచ్చాను నేను. అలా ఉద్యోగాలు చేసి టెన్షన్ పడే వాళ్ళ కోసం ఏదో ఒకటి చెప్పండి. అలాగనేసి శుభ్రంగా వీళ్ళు ఉద్యోగాలు చేసి టెన్షన్ పడతారు. టెన్షన్ పడకుండా తందాగా హ్యాపీగా ఏదో పని చేసుకొని బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు. బతకాలంటే ఏ దొంగతనం ఏది చేయకుండా కోకులు పడి ఏ పనైనా చేయొచ్చు. నాకు అలాగని అంటే మేకలు కాయడమే కాదు ఏ పనైనా చేయొచ్చు. నన్ను అందరూ అన్నారు వీడు చదువులేడు ఎలా బతుకుతాడు అన్నారు. అలాగని మేకల కోసం ధైర్యంగా బతుకుతాను. అంటే చాలా మంది ఉద్యోగాలు రాక చదువుకొని ఖాళీగా ఉన్నామనే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అంటే మాకు ఏది చేత కావట్లేదు అనేసి అనుకుంటుంటారు కదా. అది వేస్ట్ అండి. వాళ్ళంటి వాళ్ళకి మిమ్మల్ని చూపిద్దామనేసి నేను తీసుకొచ్చాను. అయితే కష్టపడి ఉద్యోగాల గురించే కాదు, కష్టపడి ఏ పనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఉద్యోగం, ఇప్పుడు నాకు చదువు లేదనేసి ఏదో ఈ పని చేసుకుంటాను కదా. అదే చదువు నాకు రాపోయింది అనుకో, ఏదో పని చేసుకుంటాను. బతకడానికి ఏదైతే రండి మనకు కావాల్సింది. నా డబ్బులు కావాలా, మన అంత కడుపు నిండాలా, మన తల్లి తండ్రి శుభ్రం చూసుకోవాలా, శుభ్రం చూసుకొని బతకాలి అంతే. ఎవరేమనుకుంటారనేది పట్టించేసుకోకూడదు. బతకొచ్చు ఫ్రీగా. మీరు ఎంత ఆస్తి సంపాదించారో చెప్పండి. నా 10 మేకలు సంపాదించి 60 యార్డ్లు చేశాను. 60 యార్డ్లు చేసి అలాగా మనకు ఆపదైతులు 10 యార్డ్లు అమ్మించుకోవడం, మళ్ళీ 10 యార్డ్లు ఉంచుకో, మళ్ళీ 60లోను 10 యార్డ్లు అమ్మితే 50 ఉంటాయి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ 10 కలిసిపోయండి, 60కి అయిపోయి. మళ్ళీ మీరేమైనా వెనకేసుకున్నారా? ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా వెనకేసుకున్నారా? వెనకేసుకున్నాను డబ్బులు. అప్పుడు డబ్బులు అంటే డబ్బులు ఉంచుకొని మరి మా అక్కల పెళ్ళిళ్ళు చేశారు. 3 అక్కల పెళ్ళి చేసాం. అలాగనే మరి అలా మా అక్కల పిల్లలకి ఏమైనా కష్టాలు ఏమైనా వచ్చినా, మరి ఆడపిల్లలకి మీరు చూసుకున్నారు. ఏ కష్టాలు ఏమి వచ్చినా చూసుకున్నాను. ఏదైనా మా కమ్మల ఇంట్లో ఉండరు ఒకప్పుడు. ఈ మేకలు కొనుక్కున్న తర్వాత 50 ఇల్లు కట్టుకున్నాం. అది వేరే వాళ్ళ దగ్గర జాగా కొనుక్కున్నాము. మేకలు అమ్మి కొద్దిగా అమ్మి మళ్ళీ ఈ మేకల వల్ల ఆ ఇల్లు కూడా అలా కట్టించుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నామండి. మాకైతే ఇబ్బంది లేదు. మా పిల్లలు మేము సంతోషంగా ఉన్నాం. వాళ్ళకి ఆస్తులు సంపాదించి ఇచ్చారు మీరు. ఇచ్చాను. మేకలు కాసుకుంటేనే ఇల్లు అది కట్టేసి ఇచ్చాను. మళ్ళీ చూసుకొని ఏదో మళ్ళీ ఒకటి కడతాను, మరి కడతాను. ఓకే, ఇప్పటికైతే ప్రశాంతంగా మీరు ఇల్లు కట్టాలి, ఇంకా బాగుండాలనేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.